ఇదివరకు సిమెంట్ అంటే కొండల రాళ్ళు కొట్టి అది పబ్లిక్ కొట్టేవాళ్ళు కూలీలు. ఆ కొట్టిన వాటిని లారీలో వేసుకొని తీసుకొచ్చి ఈ స్టోన్ క్రషర్స్ లాంటి మెటీరియల్ ఉన్నటువంటి మిషన్స్‌లో ఏసి అవి చిన్న చిన్న చిప్స్‌గా చేసి అవి తీసుకెళ్ళి సిమెంట్ పరిశ్రమలో చేసి సిమెంట్‌గా తయారు చేసి అమ్మేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు అంత ఓపికలు, అంత తీరికలు లేవు. మిషన్‌లతో పగలగొడుతున్నారు. బాంబులతో పేలుస్తున్నారు. ఆ పేలిన ముక్కల్ని తీసుకొని అక్కడే సిమెంట్ తయారు చేయడమా, లేకపోతే అక్కడే చిన్న బ్రిక్స్‌గా తయారు సిమెంట్ పరిశ్రమకు తీసుకురావడమా ఇట్లాంటియన్నీ చేసుకొస్తున్నారు. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీ, శరవేగపు టెక్నాలజీ అవసరం. అదానీ సంస్థకి సిమెంటు చాలా పెద్ద బిజినెస్. ఇప్పుడు అదానీ సంస్థ ఫిన్లాండ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటంటే కూల్ బ్రూక్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి సంస్థతో అగ్రీమెంట్ అయింది. ఫస్ట్ కమర్షియల్ యూజ్ ఆఫ్ కూల్ బ్రాక్స్ రోటో డైనమిక్ హీటర్ ఆర్‌డిహెచ్‌టిఎం టెక్నాలజీని తో టైఅప్ చేసుకుంది. అది మన ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే బోయరెడ్డిపల్లి ప్రాంతంలో అదానీ తీసుకుందో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌కి అక్కడ దీన్ని వాడతారట. అంటే విపరీతమైన హీట్ చేసి వెంటనే పొడి అయిపోయేటటువంటి టెక్నాలజీ ఫిన్లాండ్ సంస్థ దగ్గర ఉందంట. దాంతో అదానీ టైఅప్ అయింది. వాళ్ళు ఆంధ్రాలోని అదానీ ఫ్యాక్టరీలో ఆ టెక్నాలజీని వాడబోతున్నారు.